Hello friends, welcome back to our channel. ఫ్రెండ్స్ ఏకంలోకి వెళ్తే మనమైతే ఈ వ్లాగ్లో ఏం చూడబోతున్నాం అంటే కేజీహెచ్ టౌన్ని చూడబోతున్నాం టువర్డ్స్ బీచ్ రోడ్. ఈ రోడ్లో చాలా హాస్పిటల్స్ ఉంటాయి. స్టార్టింగ్ మనం వచ్చేది కృష్ణనగర్ రోడ్ నుంచి అలా కొంచెం ముందుకు రాగానే సర్కిల్లా ఉంటుంది. అక్కడ మనకి రైట్ సైడ్లో ఉండేదే కలెక్టర్ ఆఫీస్, ఆ వెనకతల జిల్లా పరిషత్ ఉంటుంది. ఇలా మనం కిందకు వెళ్ళామంటే ఈ రూట్లో చాలా హాస్పిటల్స్ ఉంటాయి. మనం వచ్చిన రోడ్ కాకుండా అటువైపు వెళ్ళామంటే చాలా హాస్పిటల్స్ ఉంటాయి. అలానే లెఫ్ట్లో కేజీహెచ్ హాస్పిటల్ ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్లో మనకు కనిపించేది సెంట్రల్ ఫార్మసీ, చాలా పెద్ద ఫార్మసీ. అక్కడ అన్ని టాబ్లెట్స్ దొరుకుతాయి మనకి. ఈ రూట్లో కూడా హాస్పిటల్స్ ఉంటాయి, గ్యాస్ట్రో హాస్పిటల్స్, స్కిన్ కేర్ హాస్పిటల్స్, అలా చాలా హాస్పిటల్స్ ఉంటాయి. మీరు చూస్తున్నారు కదా, ఇలా మనం కిందకు వెళ్తే మనకి బీచ్ రోడ్ అది వస్తుంది. మనం వెళ్ళేటప్పుడు మనకి అప్పుడప్పుడు షిప్స్ కూడా కనిపిస్తాయి, చాలా బాగుంటుంది చూడటానికి. ఈ డౌన్ అయితే చాలా ఎక్కువ షేప్గా ఉంటుంది, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఈ డౌన్లో వెళ్ళేటప్పుడు. చూస్తున్నారు కదా ఎలా ఉందో డౌన్ అయితే. ఈ రైట్లో మనకి ఒక స్కిన్ కేర్ హాస్పిటల్ ఉంది. ఇంకా మనం అలా కిందకి వెళ్ళే కొద్దీ మనకి కొన్ని హాస్పిటల్స్ కనబడతాయి. ఆయన్స్ హాస్పిటల్ అని ఉంది. ఇంకా మనం చూసుకుంటే రైట్ సైడ్లో ఒక అపార్ట్మెంట్ ఉంది. ఇక్కడ మిక్స్డ్గా ఉంటాయి, లైక్ అపార్ట్మెంట్స్ ఉంటాయి, హాస్పిటల్స్ ఉంటాయి, ఇంకా హోటల్స్ ఉంటాయి. మనకి ఈ రూట్లో కనిపించే హోటల్ ఒకటే ఉంటుంది. ఈ రైట్ సైడ్లో చూసారు కదా హాలిడే ఇన్ అని చెప్పి, ఈ హోటల్ ఒకటే ఉంటుంది. ఇంకా మనం కేజీహెచ్కి అటువైపు డౌన్ వైపు వెళ్తే మనకి ఎక్కువ హోటల్స్, తర్వాత రెస్టారెంట్స్ కనిపిస్తాయి. ఇక్కడ ఎవరైనా హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు అటువైపు వెళ్తే బెటర్, ఇక్కడ మీకు నచ్చకపోతే. బట్ ఇది ఒకటే దగ్గరలో ఉండే హోటల్ అయితే. ఈ లెఫ్ట్లో చూసారు కదా ఇది ఒక హాస్పిటల్. అండ్ అలానే మనం కిందకి వెళ్ళామంటే మనకి బీచ్ రోడ్ అయితే వస్తుంది. మీరు లెఫ్ట్లో కైజన్ అని చూసారు కదా, అది ఇంతకుముందు ఏబీసీ హాస్పిటల్ ఉండేది. నేను ఇంటర్లో ఉండేటప్పుడు అక్కడే అడ్మిట్ చేశారు బాగోలేనప్పుడు. ఇంకా మనం అలా కిందకు వెళ్తే రైట్లో చూసేది కోస్టల్ బ్యాటరీ. ఈ లెఫ్ట్లో మనకి బోర్డు అయితే ఉంది. ఆ బోర్డులో మనకి రైట్కి వెళ్తే ఫిషింగ్ హార్బర్, లెఫ్ట్కి వెళ్తే హుడా పార్క్, కైలాసగిరి, ఇంకా ఆర్కే బీచ్ వస్తాయి. ఆర్కే బీచ్ అయితే చాలా దగ్గర. ఆ తర్వాత వచ్చేది హుడా పార్క్, ఆ తర్వాత మనకు వచ్చేదే కైలాసగిరి. షిప్ అయితే బాగుంది కదా, అప్పుడప్పుడు మనకి ఇలాంటి షిప్లు కనబడుతూ ఉంటాయి. కనిపించినప్పుడు చూసి ఎంజాయ్ చేయటమే. ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్ళామంటే మనం వెళ్ళేది మన ఫిషింగ్ హార్బర్కి. ఆ బ్లాగ్ కూడా నేను తొందరలోనే చేస్తాను, ఆల్రెడీ చేశాను, మళ్ళీ చేద్దాం అనుకుంటున్నాను. మరి పాత వీడియో మీరు చూడకపోతే చూసేయండి. నేనైతే మీకు మన భీమిలి నోట్ల నుంచి వైజాగ్ నోట్ల వరకు 2 వీడియోలు చేశాను. ఆ 2 వీడియోలు ఎప్పుడు చేశానంటే 2021లో చేశాను, 2023లో ఒకటి చేశాను. మళ్ళీ ఇప్పుడు మీకు మొత్తం బీచ్ రోడ్ని చూపిస్తూ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకొక బ్లాగ్ కూడా చేస్తాను. ఆ బ్లాగ్ తొందరలో రాబోతుంది. మీరు పాత వీడియో చూడకపోతే చూసేయండి, డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంచుతాను. మరి చూస్తారనుకుంటున్నా. ఇప్పుడు చూసారు కదా అదే ఫిషింగ్ హార్బర్. అలా ముందుకు వెళ్తే పోర్ట్ ఉంటుంది. ఈ లెఫ్ట్లో చూసారు కదా సుప్రీం హోటల్ ఉంది, హోటల్ సుప్రీం. ఇక్కడ కొన్ని మూవీ షూటింగ్స్ కూడా జరిగాయి. ఏ మూవీ షూటింగో మీకు తెలిస్తే ఒక కామెంట్ చేయండి. సో మనమైతే ఇంకా ఈ వ్లాగ్ ఎండ్ చేయబోతున్నాం. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి. రీసెంట్గా మన నరేంద్ర మోడీ గారు ఇనాగ్రేట్ చేసిన ఐఐఎం కాలేజ్ని కూడా మీరు చూసేయచ్చు, మన ఛానల్లో ఉంది. మరి నేనైతే బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. మీరెప్పుడు హ్యావ్ ఏ హ్యాపీ అండ్ సేఫ్ డ్రైవ్. ఎంజాయ్ ది డ్రైవ్.